హై వ్యూవర్స్, దాదాపు 2 నెలలుగా వెయిట్ చేస్తూ ఉన్నాను ఈ వీడియో ఇవ్వడానికి. పుష్ప 2 మూవీ, అమరన్ మూవీ అండ్ గేమ్ చేంజర్ ఇప్పుడు లేటెస్ట్గా చాలా వచ్చింది. సో 4 కలగలిపి 3 పాయింట్స్ చెప్తాను. పుష్ప 2 మూవీ ఓటీటీలో నేను చూశాను. సీరియస్లీ ఇట్స్ సెమీ బ్లూ ఫిల్మ్. ఫీలింగ్స్ అండ్ సాంగ్ ఉంది కదా, ఇట్ జస్ట్ లైక్ ఇంకంతే. ఆ బ్లూ ఫిల్మ్ అంతే, కథ ఉంటుంది మీద బట్టలు ఉంటుంది. ఆ లిరిక్స్ కానీ ఆ డ్యాన్స్ కానీ వరస్ట్ అనమాట. సింపుల్గా ఊరి బయట భోగం మేళని పొలాల్లో పెడతా ఉంటారు, ఫుల్ జనాలు వస్తారు. పుష్ప 2 మూవీకి ఏంద్రా ఈ కలెక్షన్స్ అన్ని అనుకున్నా, భోగం మేళకి దీనికి కలెక్షన్స్ ఫుల్ వస్తాయి, జనాలు ఫుల్ వస్తారంటే ఇదే కదా. ఈవెన్ తప్పుగా అనుకోవద్దు, ఊళ్ళల్లో తిరునాళ్ళు చేస్తున్న మూమెంట్లో ప్రభలని చెప్పేసి అలంకరణ బాగా చేస్తారు. ఒక్కొక్క ప్రభ దగ్గర ఒక్కొక్క డ్యాన్స్ అన్నట్టు పెడతారు. అర్ధరాత్రి 12 దాటాక ఒక అనౌన్స్మెంట్ ఇస్తారు. తప్పుగా అనుకోవద్దమ్మా, ఇప్పుడు అటువంటి ఏమీ లేవు. బట్ నా చిన్నప్పుడు నేను విన్నది చెప్తున్నా. ఏ మాటకు ఆ మాట, కుర్రతనంలో మేము కూడా వెళ్ళిన వాళ్ళమే. ఇక అర్ధరాత్రి తర్వాత మొదలయ్యే పూజ మొదలు కాబోతుంది, దయచేసి ఆడవారంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందిగా కోరుతున్నాం అని చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తాడు. అది ఇచ్చినటువంటి పావు గంటకి ఇక మొదలవుతుంది. పైన దేవుడికి తిరణాల, కింద వచ్చేసి ప్రభల దగ్గర నగ్న నాట్యం అనకూడదు, డ్యాన్స్, ఇంకా రకరకాల డ్యాన్స్, ఒంటి మీద నూలు పోగు లేకుండా డ్యాన్సులు ఉంటాయి. వాటినే బ్యాన్ చేశారు. కానీ చాలా చోట్ల ఇక నడుస్తూనే ఉంది. ఏంటి అక్కడ మనకు అర్థం కావాల్సింది, మెయిన్గా ఈ భోగం మేళాల దగ్గర జరిగేది కూడా, ఈ రికార్డింగ్ డ్యాన్సుల దగ్గర జరిగేది కూడా ఇదే. పుష్ప 2 మూవీ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ లైక్ భోగం మేళ. అంటే భోగం మేళ, ఊరి మధ్యలో జరిగే డ్రామా, గుడి దగ్గర వచ్చేసి బుర్ర కథ అని చెప్పే కదా, అందులో భోగం మేళ ఈ పుష్ప 2. ఇది కాకుండా కింద ఉంటే కింద కామెంట్లో తెచ్చాడు, ఏం పర్లేదు. భోగం మేళాకి రికార్డింగ్ డ్యాన్స్ దగ్గర ఇసుకేస్తే రావాలి జనం, ఆ రకంగా వస్తారు. నెక్స్ట్ ఊరి మధ్యలో డ్రామా, ఇది మొదట్లో చూస్తారు, ఆ తర్వాత నిద్ర వస్తుంది కొంతమంది, ఆ తర్వాత ఇంకొంతమంది ఉండటము వెళ్ళటం అలా చేస్తూ ఉంటారు. బట్ ఊరి మధ్యలో వేసే డ్రామాలు ఎలా ఉంటుందంటే, కొంతమంది మంచి స్క్రిప్ట్ రెడీ చేసుకుంటారు, పెర్ఫామ్ చేస్తారు. అందులో కంటెంట్, స్క్రిప్ట్, పర్ఫార్మెన్స్ అందరికీ నచ్చుతాయి. అందరికంటే కొంతమంది నచ్చుతాయి, కొంతమంది నచ్చవు. ఓవరాల్గా అన్నప్పుడు అరే బాగుందిరా, కాకపోతే పూర్తి చూడలేకపోయాం, మధ్యలో నీకు ఇంట్రెస్ట్ రాలేదురా, లైక్ ఈ వేలో. ఇది గేమ్ చేంజర్. గేమ్ చేంజర్కి డే 1 నుంచి నేను చెప్తున్నా, కథ బాగుంది, బట్ ప్రజెంట్ చేసే విధానంలో కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. దాంతో ఆ శంకర్ స్టేట్మెంట్ ఒకటి, 5 గంటలు వచ్చిన సినిమాని 2 గంటల 40 నిమిషాలే చేశారు, నా ఫైనల్ అవుట్పుట్ నచ్చలేదని చెప్పేసి. ఇక యాంటీ మెగా ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు చేసే కంపు వాళ్ళు చేశారు. ఏకంగా 1 డే, ఫస్ట్ డే నుంచి 2nd డే నుంచి కూడా పైరసీ భయంకరంగా పడిపోయింది. పుష్ప కూడా పడింది పైరసీని కాదలను, కానీ భోగం మేళ కదా, సీడీలు ఉన్నా కానీ లైవ్లో కనిపిస్తే ఇంకేం రప్ప వెళ్దాంపా అని వెళ్తారు, అలా అనమాట. సో డ్రామాకి సంబంధించి అరే ఆల్రెడీ మొన్న ఊర్లో వేస్తారంటారు డ్రామా, అది ఇప్పుడు కూడా ప్లే చేస్తానంటే ఇక్కడ, అవునా ఇంకట్టయితే ఇంకెందుకు మన దగ్గర సీడీ చూసుకుందాం అని కొంతమంది ఆగిపోతారు. ఎందుకు మన ఊర్లో వేస్తాం చూద్దాంపా అని కొంతమంది వస్తారు. గేమ్ చేంజర్ పరిస్థితి అది. నెక్స్ట్ అమరన్, ప్యూర్లీ హరికథ అన్నప్పుడు దేవుడికి సంబంధించి, హరికి సంబంధించింది. ఆయన దశావతారాలు ఒక క్యారెక్టర్ తీసుకుని దానిలో పురాణ ఇతిహాసాలకు సంబంధించి ఆయన ఉన్నట్టు ఒక క్యారెక్టర్కి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తారు, ఆయన ఏం చేశాడు ఏంటంటే. సో అది హరికథ. బుర్ర కథ అన్నప్పుడు బుర్రతో పెట్టేసి పాడుతూ అద్భుతంగా చెప్తారన్నమాట. ఎలా, ఓ వీరుడి కథని, లేదు ఎవరన్నా ఒక చరిత్ర ఏది ఉంటే తీసుకొని చెప్తారు. అలా అమరన్ సింప్లీ సూపర్. అది ముస్లింలు ఒకవేళ సైన్యంలో ఉంటే వారిని మనం ఎలా చూడవచ్చు, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ తీవ్రవాదులతో మన దేశంలో ఉన్నటువంటి ఆర్మీలో ఉన్నటువంటి ముస్లింలు ఎలా పోరాడతారేంటి, జమ్మూ అండ్ కాశ్మీర్ నుండి ముస్లింలు కొంతమంది ఎలా ఉంటారేంటి, ఇవన్నీ అద్భుతంగా సినిమాలో చూపించారు.
నేను ఎన్సీసీలో చేశాను కాబట్టి అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ పిచ్చి కాబట్టి ఆ సినిమా చూస్తున్న సేపు నాకు తెలివిన పరకాయ ప్రవేశం చేసేసాను. ఆ సీన్స్లో నేను ఉన్నట్టు ఫీల్ అయిపోయాను. అంత బాగుంది. అది అమరన్. కమింగ్ టు చావా. మొఘలుడు అనేవాళ్ళు అందులో ఔరంగజేబు అనేవాడు ఎంత క్రూరుడో, ఎంత రాక్షసుడో, మతం కోసం ఎంత దూరమైన వెళ్తాడు, అండ్ అల్లా తప్ప వేరే ఎవరో దేవుడు కాదంటూ అందరూ కూడా ముస్లింలుగా మార్చాలంటూ వాడు ఏ రకంగా రాక్షస క్రీడ సాగించాడు. వసుదైక కుటుంబరా మాది, మేము అందరినీ చేరదీస్తాం, కానీ మేము ఎవరైనా బలవంతంగా మతం మార్చాం, మా ధర్మం మాదే, ప్రాణం పైన మేము మతం మాత్రం మారమంటూ సంభాజీ మహారాజ్ ఎలా చెప్పాడు. చావా అంటే సింహం పిల్ల ఎలా ఎదిగాడు, ఎలా పోరాడాడు, ఇవన్నీ కూడా అద్భుతంగా చావా సినిమాలో చూపించాడు. ఇది కూడా అద్భుతమైనటువంటి బుర్ర కథ. ఇది అక్కడ గుడి లోపల మీరు అమరావతి కనుక వెళ్ళినట్టయితే అమరేశ్వర స్వామి టెంపుల్లో మీరు మన విశ్వనాథ్ గారి సినిమా ఉన్న కళా తపస్వి, ఆయన సినిమా చాలా వరకు ఈ అమరేశ్వర స్వామి టెంపుల్లో నుంచి గర్భగుడి నుంచి బయటకు వచ్చాక నదికి ఆనుకొని ఒక కళామండపం లాంటిది ఉండిద్ది అనమాట. అక్కడ పెట్టేవాళ్ళు. మీరు ఇప్పుడు ఉందో లేదో నాకు ఐడియా లేదు. సో అటువంటి చోట ఇటువంటి బుర్ర కథలు చెప్తూ ఉంటారు. లేదు గుడి ఉంది, గుడి బయట వచ్చేసి స్టేజ్లో ఎందుకంటే అక్కడ చెప్తా ఉంటారు. అక్కడ గుడి ఇక్కడ వచ్చేసి బుర్ర కథ చెప్తూ ఉన్నారని చెప్పేసి వస్తూ ఉంటారు. అలా వస్తున్న మూమెంట్లోనే అటు అమరునికి ఇటు చావాకి మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది. చాలామంది ఓ రకంగా చెప్పాలంటే అరే మనకు సెట్ అవ్వలేరు అటువంటివి అనుకున్న వాళ్ళు ఇళ్లలో ఉన్నారు. అరే గొప్ప మహానుభావుడిది చెప్తున్నారా బాబు, వెళ్దాం పద అనుకున్న వాళ్ళు వచ్చారు. అలా ఏ మాటగా మాట మన సొసైటీలో 51% దాదాపు ఇటువంటి వాటిని ఇప్పటికీ ఆదరిస్తున్నారు. దానివల్లనే అమరన్ కానీ చావా కానీ ఇటువంటివి మంచి కలెక్షన్స్ రాబడుతూ ఉన్నాయి. ఇక ఓవరాల్గా అన్నప్పుడు నేను మరలా చెప్తున్నా, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈరోజు ఎంత వరస్ట్గా ఉంది అంటే, నేను డైరెక్ట్గా అంటాను ఎంత వరస్ట్గా ఉందంటే, కొత్తగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది. మేబీ దానిలో మార్పులు చేర్పులు ఉన్నాయేమో మరి చూస్తే కానీ నేను చెప్పలేను. బట్ ఐఎమ్ షూర్ ఖచ్చితంగా చాలా వరకు మార్పులు చేర్పులు ఉన్నట్టు నాకు తెలుస్తుంది. అండ్ ఇన్నాళ్ళుగా ఏవైతే మనకు అవసరమైన మనం చెప్పుకున్నాము, ఇన్నాళ్ళుగా ఏ పనికి మాల వాళ్ళ గురించి అయితే మనం ఎస్ఐలు రాసుకుంటూ ఆ మార్పులతో బతికాము. సింపుల్ ఏంటి, అక్బర్, షాజహాన్, ఔరంగజేబ్, మహమ్మద్ బిన్ తుగ్లక్, బాబర్, గోరి, ఖిల్జీ, ఎవరికి కావాలండి వాళ్ళ కథలు, ఎవరికైనా వాళ్ళ స్టోరీలు అవి హిస్టరీలో పెట్టారు. శివాజీ గురించి లేదు, సంభాజీ గురించి లేదు, ప్రతాపరుద్రుడి గురించి లేదు, మన శ్రీకృష్ణదేవరాయల గురించి అంటే ఎక్కడన్నా ఒకటి రెండు తగులుతాయి అంతే. చోళులు, పాండ్యులు ఏమి, రెడ్డి రాజులు ఎక్కడ, కాకతీయ రాజులు ఎక్కడ, ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే మన తెలుగుకు సంబంధించి కానీ మన దక్షిణ భారతదేశం సంబంధించి కానీ అద్భుతమైనటువంటి చరిత్ర అండి. అవి అసలు ఎక్కడ కూడా ఈ మధ్య కనిపించట్లేదు. అసలు ఆ ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి కథలే మనకు కథలుగా చరిత్రగా పట్టుకొచ్చారు. సైన్స్లో కానీ, సోషల్లో కానీ, తెలుగులో కానీ, ఇంగ్లీష్లో కానీ అండ్ హిందీలో కానీ మొత్తం నార్త్ ఇండియా మన మీద రుద్దేయటమే. సౌత్లో ఎన్నింటిని మొత్తం కప్పేశారు. తప్పుగా అనుకోవద్దు, శివాజీ మహారాజ్ అద్భుతమైన పోరాటం, నో డౌట్ అబౌట్ ఇట్. ఆయనకి సమఉజ్జీవి మన శ్రీకృష్ణదేవరాయలు. బట్ ఈ శ్రీకృష్ణదేవరాయల గురించి మనం అంతా తెలుసుకోం. శివాజీ మహారాజ్ గురించి నో డౌట్ హీఈస్ అ గ్రేట్ పర్సనాలిటీ. అతని గురించి మనం అంతా మాట్లాడుకుంటాం. ఎందుకు, అతను నార్త్ ఇండియా కాబట్టి. వాళ్ళు నార్త్ ఇండియా వాళ్ళు ఆ రకంగా వారికి తెలిసింది అందరికి తెలియాలని కోరుకుంటారు. జస్ట్ లైక్ షిరిడి సాయిబాబా. మన గురించి మనమే మాట్లాడుకోమే. సో వీడియో క్లోజ్ చేస్తాం. మీకు అర్థమైందా? మీరు ఎప్పుడైతే అద్భుతమైనటువంటి సినిమాని ఆదరిస్తారో అప్పుడు గొప్ప గొప్ప సినిమాలు వస్తాయి. అంతేకాని ఊరు బయట భోగం మేళలో ఉండేటువంటి రికార్డింగ్ డ్యాన్సులు సినిమాలుగా వస్తాయి. దాని మీరు ఆదరిస్తూ ఉంటే ఆ వేలోనే ఆలోచిస్తూ పోయి చూస్తున్నారు కదా చెప్పేసి తీస్తా పోతా ఉంటారు. యూట్యూబ్ రీల్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ, యూట్యూబ్ షార్ట్స్ కానీ, ఇంకా సినిమాల్లో కొన్ని అశ్లీల సీన్స్ కానీ వాళ్ళు ఏమంటారండి, ఏ సమాధానం చెప్తారండి? చూసే వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము తీస్తున్నాం. సిగ్గుండాలి మనక వాళ్ళగా కింద కామెంట్లో తెలియచేయండి.